హలో హాయ్ ఎవ్రీవన్ అండి. అంతా బాగున్నారండి? అంతా బాగున్నామండి. ఈరోజు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి ప్రేమ దీపిక నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు, అంతకుముందు ఎపిసోడ్లో రజని అత్తవారింటికి వచ్చిన తర్వాత మరి ప్రభాకర్ వాళ్ళ నాన్నగారికి కొన్ని షరతులు పెట్టింది కదా అండి. నన్ను ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు, ప్రభాకర్ అంటే నాకు ప్రాణం, ప్రభాకర్ లేనిది నేను ఉండలేను అనేటువంటి షరతులు పెట్టి ఆ షరతులకు అంగీకరించిన తర్వాతనే అత్తవారింటికి రావడం జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. కాంచన హాస్టల్లో మంచం మీద కూర్చొని నోట్స్ వ్రాసుకుంటోంది. ఇంతలో జగదీశ్వరి పరుగున వచ్చింది. కాంచన, నీకు టెలిగ్రామ్ వచ్చింది అంది. నాకు టెలిగ్రామ్ ఎవరిస్తారు అంది లేచి వస్తూ. టెలిగ్రామ్ సంతకం పెట్టి తీసుకుంది. అది చదవగానే కాంచన నెత్తి మీద పిడుగు పడిన దానిలా అయ్యింది. టెలిగ్రామ్లో బాబాయ్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమిడియట్లీ, జయసింహ అని ఉంది. వెలవెలపోయిన కాంచన ముఖం చూసిన జగదీశ్వరి కంగారుగా ఏమైంది అంటూ ఆ టెలిగ్రామ్ చూసింది. అయ్యయ్యో అంది. ఈ వార్త విని చుట్టుపక్కల పిల్లలంతా చేరారు. అయ్యో పాపం వాళ్ళ బాబాయా అని ఒకరంటే కాంచనకి ఇంకెవ్వరూ లేరు అంటూ రకరకాలుగా వ్యాఖ్యానించసాగారు. ఇంతలో ఫోన్ వచ్చింది. కాంచనకి ట్రంక్ కాల్లో వచ్చింది. ఆ ఊరు నుంచి పోస్ట్ మాస్టర్ చేత జయసింహ చేయించాడు. ఆయన పోయారట. శవాన్ని నీకోసం ఉంచాం, వెంటనే బయలుదేరి రావాలి అని. ఎప్పుడు పోయారు కాంచన అడిగింది. రాత్రి అని చెప్పాడు. కాంచన వెంటనే బయలుదేరింది. జగదీశ్వరి పక్క పిల్లల దగ్గర ఉన్న డబ్బు పోగు చేసి ఇచ్చింది. రైలు వరకు వచ్చి ఎక్కించారు. ధైర్యంగా ఉండమని హెచ్చరించారు. కాంచనకి వాళ్ళ మాటలేవి వినిపించడం లేదు. బాబాయి పోయాడా? మనసు మొద్దుబారిపోయినట్టుగా అయింది. కాంచన ఇక మంచినీళ్ళు కూడా తాగలేదు. రైలు ఊరికి చేరుకుంది. స్టేషన్కి జయసింహ వచ్చాడు. అమ్మయ్యా, వచ్చారు కదా, ఈ రైల్లో రాకపోతే ఏం చెయ్యాలా అని అనుకుంటున్నాను అన్నాడు. కాంచన ఇంటికి వచ్చింది. ఇంటి నిండా జనం ఉన్నారు. వాకిట్లో శవం పడుకోబెట్టి ఉంది. కట్టెలా మారిన ఆ శరీరాన్ని చూడగానే కాంచనకి ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. ఆ ఏడుపు వరదలా పొంగింది. కాంచనని ఆడవాళ్ళు సముదాయిస్తున్నారు. అప్పటికే శవాన్ని తీసుకువెళ్ళడానికి అంతా సిద్ధం అయి ఉంది. ఏర్పాట్లన్నీ జయసింహే చూస్తున్నాడు. వచ్చిన వాళ్ళంతా అనంతయ్య మంచి గురించి వేణోళ్ళ పొగిడి వెళ్ళిపోతున్నారు. ఆయన ఘోటక బ్రహ్మచారి అని అందరూ అనుకుంటారు. కానీ ఆయనకి చిన్నప్పుడే పెళ్ళి అయిందని, ఆయన భార్య కూతురు పుష్కరాలకి వెళ్ళినప్పుడు కృష్ణలో కొట్టుకుపోయారని ఎవ్వరికీ తెలియదు. శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. కాంచన మండపాలో కూర్చొని ఉంది. సుబ్బమ్మ కాంచనని బలవంతంగా స్నానం చేయించింది. జుట్టుని ఆరటానికి వదిలేసి చివరగా ముడివేసింది. ప్రొద్దుటనగా ఇల్లు వదిలి వచ్చాను. పెద్ద పిల్లాడికి జ్వరంగా ఉంది. ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూసి వస్తానేమ్మా అంటూ వెళ్ళింది. కాంచన అక్కడున్న స్తంభానికి ఆనుకొని మోకాళ్ల మీద తలదించుకుని కూర్చుని ఉంది. జయసింహ శ్మశానం నుంచి తిరిగి వచ్చాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. కాంచన ఒక్కతే ఉంది. అలా కూర్చుని ఉన్న కాంచనని చూస్తుంటే అతని కడుపు తరుక్కుపోతుంది. ఏమైనా చెప్పాలనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏం చెప్పాలో కూడా తోచడం లేదు. అతనికి అక్కడ మాస్టారు గారు ఏరి అన్నట్టు పలకరిస్తున్న ఖాళీగా ఉన్న పడకుర్చీ, వంకెకి తగిలించి ఉన్న ఉత్తరీయం, మూల ఉన్న గొడుగు, చెప్పులు చూస్తుంటే ఏడుపు వచ్చింది. జయసింహ ఏదో గుర్తుకు వచ్చినట్టుగా అక్కడున్న డ్రాయర్ దగ్గరికి వెళ్ళి దాని సొరుగులో నుంచి ఒక ఉత్తరం తెచ్చి కాంచనకి ఇచ్చాడు. ఏమిటది అంది నిరాసక్తంగా చూస్తూ. మీరు చదవండి, నేను శేషయ్య గారి చేత చదివించుకున్నాను. ఆయన దిండు కింద ఉంది, శేషయ్య తీసి ఇచ్చాడు అన్నాడు. కాంచన నిర్వికారంగా చాలా ఉదాసీనంగా ఆ ఉత్తరం తీసుకుని చదవసాగింది. అందులో ఇలా ఉంది. అది జయసింహకి వ్రాసిన ఉత్తరం. జయసింహ, నాకేదో భయంగా ఉంది. ఏనాడు మృత్యు భయం ఎరగని వాడిని. నాకెందుకో 2 రోజుల నుంచి మహాపిరికిగా ఉంది. కళ్ళు మూసుకుంటేనే ఈ రాత్రి తెల్లవారుతుందా లేదా అనిపిస్తోంది. 4 రోజుల నుంచి నా పరిస్థితి అలాగే ఉంది. ఇది బలహీనత, ఒంటరితనం వల్ల కలిగే భయం కావచ్చు. ఒకవేళ నాకేదైనా అయితే కాంచనని నువ్వే చూడాలి. దాని పెళ్లి గురించి నేను ఎన్నో కలలు కన్నాను. అన్నీ నవ్వులాటగా మారిపోయాయి. ఇది నన్ను కృంగదీస్తోంది.
నేను మీరందరూ అనుకున్నట్టుగా ఘోటక బ్రహ్మచారిని కాదు. నాకు పెళ్ళి అయ్యింది. ఒక చిన్న పాప పుట్టింది. మేము పుష్కరాలకని వెళ్ళాం. స్నానం చేస్తుంటే నా కళ్ళ ముందే నా భార్య పిల్ల కొట్టుకుపోయారు. ఆ దుఃఖంతో నా మనసు ఈ సంసార బంధాల పట్ల విరిగిపోయింది. కానీ కాంచన మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. నా చిన్నారి పాపే నాకు కళ్ళ ముందు మెదిలేది. కాంచన నీడలో నా జీవితం వెళ్ళదీసుకోవాలని నేను అనుకున్నాను. అందుకే కాంచనని ప్రభాకర్కి ఇచ్చి కళ్ళెదుట ఉంచుకోవాలని చాలా సంబరపడ్డాను. కానీ అది అడియాషే అయ్యింది. ఒకవేళ నాకేదైనా అయితే నువ్వు తప్ప కాంచనని అప్పగించటానికి నాకెవ్వరూ కనిపించడం లేదు. ఇది వరకు అయితే ప్రసాదరావుకి అప్పచెప్పేవాడిని. ఇప్పుడు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలటం లేదు. కాంచనకి నువ్వే అండగా ఉండాలి. ఆడపిల్ల, అదే నా బాధ. దాని చదువు పూర్తి అయినా నాకింత బాధ ఉండేది కాదు. కాంచనని నీకు అప్పగించి వెళుతున్నాను. నువ్వు ఎప్పటినుంచో నిన్ను ఏదైనా అడగమని నా ప్రాణం తీస్తున్నావు కదా. ఇదే నా కోరిక. నువ్వు కాంచనకి తోడు నీడగా ఉండాలి. నువ్వు తప్పకుండా నా మాటని మన్నిస్తావని ఆశిస్తున్నాను. కాంచన ఉత్తరం పక్కన పెట్టేసి మోకాలి మీద తల ఆనించుకొని ఏడవసాగింది. జయసింహ కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ అన్నాడు. ఆ ఉత్తరం శేషయ్య చదవగానే నేను కూడా ఏడ్చేశాను. ఆయన ఇంత హఠాత్తుగా ఇలా వెళ్ళిపోతారని అనుకోలేదు. నేనింకా కోలుకుంటారనే అనుకున్నాను. ఏదో మామూలు జ్వరం అనుకున్నాను. అతను భుజాలు కుదించాడు. తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు. అసలు మీరు వెళ్ళినప్పటి నుంచి ఆయన సరిగ్గా లేనే లేరు. గుండె దిగులు పడిన మనిషిలా నీరసంగా అయ్యారు. సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఓపిక లేదురా అంటూ పిల్లలకి పాఠాలు చెప్పటం కూడా మానేశారు. ఎప్పుడు చూసినా ఆ కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉండేవారు. మీ పెళ్లి విషయం ఆయనని బాగా కుంగదీసింది. మీరు కోలుకున్నా ఆయన కోలుకోలేకపోయారు. అసలు జ్వరం వస్తున్నట్టు వారం రోజుల వరకు నాకు చెప్పనే లేదు. నాకు తెలిసి మీకు ఉత్తరం వ్రాయిస్తాను అంటే, వద్దురా జయ, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. కంగారు పడి వస్తే చదువు పాడైపోతుంది. నువ్వు నాకు చెప్పకుండా ఉత్తరం వ్రాయనని మాట ఇవ్వు అంటూ నా దగ్గర మాట తీసుకున్నారు. డాక్టర్ గారి దగ్గరకు వెళ్తానంటే వద్దన్నారు. చివరికి నేనే పోట్లాడి డాక్టర్ గారిని ఇంటికి తీసుకుని వచ్చాను. ఆయన ఇంత ఆలస్యం ఎందుకు చేశారని తిట్టారు. మందులు ఇచ్చారు. అవి బలవంతంగా మింగించాల్సి వచ్చింది. నేను కూడా ఆయన మంచానికి ఎదురుగా ఈ బల్ల మీద పడుకునేవాడిని. ఆ రోజు కూడా అలాగే పడుకున్నాను. ఒక రాత్రి వేళ మూలిగారు. నేను అడిగితే ఏం లేదు అన్నారు. గుండెల్లో కాస్త బరువుగా ఉంది అంటూ చేత్తో రాసుకున్నారు. డాక్టర్ని పిలువనా అంటే వద్దులే, తగ్గకపోతే రేపు ప్రొద్దుట తీసుకొద్దువు గాని అన్నారు. శుభ్రంగా తెలివిగా మాట్లాడారు. నేను నిద్రపోయాను. పొద్దుట లేస్తే మనిషి కదలటం లేదు. గుర్రు వినిపించటం లేదు. పిలిస్తే పలకలేదు. కదిపి చూశాను, కదలలేదు. నాకు భయం వేసింది. శేషయ్యని సుబ్బమ్మని పిలిచాను. అప్పటికే ఆయన ప్రాణం పోయిందని మాకు తెలుసు. డాక్టర్ గారిని తీసుకువచ్చాం. ఆయన నిద్రలో ఏ తెల్లవారుజామునో ప్రాణం పోయి ఉంటుందని చెప్పారు. నేను మీకు ఫోన్ చేయటానికి పరిగెత్తాను. లైన్స్ సరిగ్గా లేవు అన్నారు. టెలిగ్రామ్ ఇచ్చాను అంటూ చెప్పాడు. కాంచన శిలాప్రతిమలా కూర్చుంది. జయసింహ ఏడుపు అదిమిపెట్టిన కంఠంతో, నేను ఈ ఊరు వచ్చాను. నాకెవ్వరూ లేరు. నా అనేవాళ్ళు లేని దురదృష్టవంతుడిని నేను. మాస్టారితో పరిచయం అయ్యింది. ఆయన నన్నెంతో ఆప్యాయంగా చూశారు. కొడుకులా మురిపం చేశారు. శిష్యుడిలా నన్ను ఇష్టపడ్డారు. స్వంత మనిషిలా ఇంటిలో చనువిచ్చారు. నాకిక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ధ్యాస కూడా లేకుండా పోయింది. నాకు మశూచికం వస్తే కన్న తండ్రిలా సేవలు చేశారు. అలా ఎవ్వరూ దిక్కులేని వాళ్ళని చూడరు. ఇంతలో సుబ్బమ్మ వచ్చింది. గ్లాస్లో కాఫీ తీసుకుని వచ్చింది. నువ్వు పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇది కాస్త తాగమ్మా అంది. వద్దు అంది కాంచన తోసేస్తూ. జయసింహ ఆ గ్లాసు తను తీసుకుని కాంచనకి ఇచ్చాడు. తాగండి అమ్మాయి గారు. మీకు నేను, నాకు మీరు ధైర్యం చెప్పుకోవాలి అంతే. వద్దు తల తిప్పింది. మీరు తాగి తీరాల్సిందే. నా మాట వినాలి. మిమ్మల్ని బాబాయ్ గారు నాకు అప్పచెప్పి వెళ్ళారు అన్నాడు. కాంచనకి దుఃఖం వచ్చేసింది. అతను గ్లాసు కాంచనకిచ్చాడు. తీసుకోండి. తీసుకోరు.
బ్రతిమిలాడాడు. కాంచన మెల్లగా చేయి చాచి తీసుకుంది. కాంచన పెట్టె సర్దుకుంటోంది. ఇంతలో జయసింహ అక్కడికి వచ్చాడు. అతను జేబులో నుంచి డబ్బు తీసి కాంచనకి ఇచ్చాడు. ఏమిటిది? నుదురు చిట్లిస్తూ అడిగింది. డబ్బు 400 ఇప్పటికీ ఖర్చులకి ఉంచండి. మళ్ళీ కాస్త వీలు చూసుకొని మీకు డబ్బు పంపిస్తాను. కాంచన పెట్టె మూత వేస్తూ, వద్దు జయ, తీసుకోగానే సరికాదు, తీర్చే మార్గం కూడా ఉండాలి. నా అవస్థ ఏదో నేను పడతాను. జయసింహకి ఆవేశం వచ్చింది. ఏమన్నారు? మీ అవస్థ ఏదో మీరు పడతారా? నేను అనేవాడిని ఉండగానే ఇదిగో అమ్మాయి గారు, ఈ వాదనలు మనిద్దరి మధ్య ఈ వారం రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మీ చదువు అయ్యేంత వరకు మీ డబ్బు అవసరం నేను చూసి తీరాల్సిందే. మిమ్మల్ని బాబాయ్ గారు నాకు అప్పచెప్పి వెళ్ళారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా కర్తవ్యం నేను నెరవేర్చి తీరాల్సిందే. అబ్బబ్బా, ఈ 10 రోజుల్లో ఆ మాట నీ నోటి నుంచి 1,00,000 సార్లైనా విని ఉంటాను. ఇంకా చెప్పకు అంది కాంచన విసుగ్గా. చెబుతాను, 1,00,000 సార్లు చెబుతాను, 1,00,00,000 సార్లు, 1,000,000,000 సార్లు. మీ చదువు అయ్యే వరకు క్షణం క్షణం మీ చెవిలో ఇల్లు కట్టుకుని పోరి మరీ చెబుతాను. మీరు విసుక్కున్నా సరే, కసురుకున్నా సరే, నన్ను అసహించుకున్నా సరే. ఆగ్రహానికి విస్తుపోయి చూసింది. జయసింహ అంతలోనే నీరు కారినట్టుగా చిన్నపోయిన ముఖంతో అన్నాడు. నాకు తెలుసులేండి మీ అసలు భయం. ఇలా సాయం తీసుకోవాలి అంటే నాతో మాట్లాడాల్సి వస్తుంది. నాతో మీరు మాట్లాడితే అందరూ ఈ రౌడీ విధవతో ఈ బంగారం లాంటి అమ్మాయి ఎందుకు మాట్లాడుతోంది అని అనుకుంటారు. అది అసలు మీ భయం, అంతేగా. నేనేం చెయ్యను, మీకు ఇలా సాయపడాల్సి వస్తుంది అని జ్యోతిష్యం తెలిసి ఉంటే జీవితంలో ఏ బాధలైనా పడేవాడిని, కానీ ఇలా రౌడీగా మాత్రం అయ్యేవాడిని కాదు. నేను అసలు మీ కళ్ళకి కనిపించను, మీ ఎదురుగా రాను, మిమ్మల్ని చూడను, మీకు నా మూలంగా ఏ ఇబ్బంది కలిగించను. ఈ డబ్బు మాత్రం తీసుకోండి. ఎక్కడో అక్కడ నుంచి మీకు నెల నెల డబ్బు పంపుతాను. డబ్బు మాత్రం తీసుకోండి. నేనిచ్చిన డబ్బు కూడా మీరు ముట్టనంత ఘోరమైన పాపం నేనేమీ చెయ్యలేదులేండి. అతని కంఠంలో బాధ, అతను పడుతున్న వేదన కాంచన మనసుని చిత్రంగా కదిలించి వేసింది. ఒక అడుగు వేసి అతనికి అభిముఖంగా వచ్చింది. జయసింహ చేతిలో ముఖం దాచుకున్నాడు. జయ, ఎంత పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నన్ను అలాంటి మాటలు అని బాధ పెట్టడం నీకు సరదాగా ఉందా? నన్ను మీరు ఎందుకు బాధ పెడుతున్నారు? నా మీద మీకెందుకు కోపం? నాకేం కోపం లేదు. మరి డబ్బెందుకు తీసుకోరు? తీసుకోగానే సరా, తీర్చే విధానం ఎలా? మీ చదువు పూర్తి అయిన తర్వాత వడ్డీతో సహా తీర్చండి. మీరు ఎక్కడో అక్కడ అప్పు చేయక తప్పదు. ఆ అప్పేదో నా దగ్గరే తీసుకోండి. అలా అనుకుంటే పర్వాలేదుగా. కాంచన క్షణం సేపు ఆలోచించింది. అది బాగానే ఉన్నట్టుగా తోచింది. వేలు పెట్టి చూపిస్తూ, అయితే ఇది అప్పే, అది గుర్తుపెట్టుకుంటావా మరి అంది. మీరెలా అయినా అనుకోండి, పర్వాలేదు అన్నాడు. కాంచన వెళ్ళి పెట్టె తెరిచి అందులో నుంచి ఒక డైరీ తీసుకుని వచ్చింది. దానిని తెరిచి ఆ రోజు తేదీ, సంవత్సరం, వారం వ్రాసి జయసింహ దగ్గర చేసిన అప్పు అని వ్రాసి దాని కింద 400 అని వ్రాసింది. డబ్బు ఇవ్వు అంది. జయసింహ ముఖం వికసించింది. అతని కళ్ళలో బాధ మంచు తెరలా మాయమైపోయింది. కాంచన డైరీలో వ్రాసినది చదివి వినిపించింది. నీకు 400 నేను అప్పు ఉన్నాను అంది. మీరెలాగైనా అనుకోండి అన్నాడతను. కాంచన గారు, భూషయ్య కేక పెడుతూ వచ్చాడు. అక్కడున్న జయసింహను చూసి ఆయన ముఖం చిట్లించాడు. కాంచనతో, అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అన్నాడు. చెప్పండి అంది. ఆయన చంకలో పెట్టుకున్న బ్రీఫ్ కేసు తెరిచి అందులో నుంచి ప్రామిసరీ నోటు తీస్తూ, చూడమ్మా, ఈ ఇల్లు ప్రసాదరావుకి తాకట్టు పెట్టి ఉంది. ఆ డబ్బు తీరుస్తావా, ఇల్లు స్వాధీనం చేస్తావా అడిగి రమ్మనమని చెప్పారు అన్నాడు భూషయ్య. కాంచన అయోమయంగా చూసింది. ఏమిటి? జయసింహ ముందుకు వచ్చాడు. ఎవరు మిమ్మల్ని పంపింది అన్నాడు. ఇంకెవరు పంపుతారు? ప్రభాకర్ పంపాడు. ఆ మాట వినగానే కాంచన ముఖం పాలిపోయింది. జయసింహ శివంగిలా అయ్యాడు. ప్రభాకర్ పంపాడా? అయితే మా సమాధానం వినండి.
అమ్మాయి గారు ఈ అప్పు తీర్చరు, ఇల్లు స్వాధీనం కూడా చెయ్యరు. ఆమె తరఫున నేను జవాబీ చెబుతున్నాను. వెళ్ళండి, దిక్కున్న చోట చెప్పుకోమనండి. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఈ మాట మీద వస్తే చంపి పాతరేస్తానన్నానని చెప్పండి అరిచాడు. భూషయ్య జయసింహని భయంగా ఎగాదిగా చూశాడు. సరే, నాదేముంది, మీరు ఎట్లా చెప్పమంటే అట్లాగే చెబుతాను అని వెళ్ళబోయాడు. ఇదిగో ఆగండి, కాంచన పిలిచింది. ఆయన వెనక్కి తిరిగాడు. నేను ఈ ఇల్లు వాళ్ళకి స్వాధీనం చేసేస్తాను. ఆ కాగితాలు ఇస్తే సంతకం పెట్టి ఇచ్చేస్తాను అంది. అమ్మాయి గారు, జయసింహ వారిస్తున్నట్టుగా అన్నాడు. జయసింహ, నువ్వు ఊరుకో, ఇది నా స్వంత విషయం. బాబాయ్ చేసిన అప్పు నేను ఎక్కొడతానని అనుకుంటున్నావా? అంతేకాదు, కాంచన పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. బాబాయ్ పోయిన తర్వాత నేను ఇంకా ఈ ఊరు వచ్చి ఉంటానని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు అడగకుండానే తీర్చాల్సిన అప్పు అడిగించుకుని కూడా ఎగ్గొడతామా? ఇంత నీచులమా మనం? భూషయ్య గారు, ఆ కాగితాలు ఇటివ్వండి, వాటి మీద సంతకం పెట్టేస్తాను అంది. ఇదిగోనమ్మా, స్వాధీన పత్రం రాసుకునే వచ్చాను అంటూ ఆయన కాగితం తీశారు. అమ్మాయి గారు, తొందరపడకండి, కాస్త ఆగండి, ఆలోచించి చేద్దాం. ఆ డబ్బు ఎక్కడైనా అప్పు చేసి తీరుద్దాం. వద్దు జయ, వద్దు, నన్ను ఇంకేమీ అనద్దు. కాంచన పెన్ను తీసి భూషయ్య చెప్పిన చోట సంతకం చేసేసింది. జయసింహ నిస్సహాయంగా చూడటం తప్ప ఏం చేయలేకపోయాడు. కాంచన సంతకం చేస్తుంటే అతని ప్రాణం కొట్టుకుపోతున్నట్టుగా గుప్పెట్లు బిగుసుకున్నాయి. భూషయ్య వెళ్ళిపోబోతూ, ఈ ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారమ్మా అన్నాడు. సాయంత్రం నేను ఊరు వెళ్ళిపోతున్నాను అంది కాంచన. మంచిది అని వెళ్ళిపోయాడు. అమ్మాయి గారు, మీరెంత పని చేశారు అన్నాడు జయ. చేయవలసిన పనే చేశాను. ఇక ఈ ఊరు రావాలని నాకు లేదు. ఈ ఊరితో పని కూడా లేదు నాకు అంది కాంచన. ఆ ముఖంలో కనిపిస్తున్న ఆత్మస్థైర్యానికి జయసింహ విస్తుపోయాడు. ఇంతలో సుబ్బమ్మ వచ్చింది. జయసింహ చెప్పగా ఈ వార్త విని ముక్కున వేలేసుకుని, అవురా, ఎంత పని జరిగింది? అసలు ఈ ప్రభాకర్ మనిషా పశువా? నిన్న మొన్నటి వరకు ఈ ఇంటిలో బిడ్డలా తిరిగినవాడు. పంతులు గారు పోతే కనీసం వచ్చి చూసేది లేకపోయినా ఇంత అఘాయిత్యానికి ఒడిగడతాడా అంది. అమ్మాయి గారు సంతకం పెట్టకుండా ఉంటే వాళ్ల పని నేను పట్టేవాడిని అన్నాడు జయసింహ. ఆ పిల్ల మనసు అసలే విరిగిపోయింది, దీంతో ఇంకా అసహ్యం కలిగి ఉంటుంది అంది సుబ్బమ్మ. కాంచన హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్లో కూర్చుంది. జయసింహ ప్లాట్ఫామ్ మీద నిలబడి కాంచనకి అప్పగింతలు పెడుతున్నాడు. అమ్మాయి గారు, ఉత్తరాలు వ్రాయటం మర్చిపోరుగా అంది కాంచన. నాకేం గురువారం సోమవారం ఖచ్చితంగా నాకు మీ ఉత్తరం అందాలి. అందకపోతే అదే రోజు సాయంత్రం ఈ రైల్లో ఎక్కి మీ ముందు వాళ్తాను. అలాంటి పిచ్చి పనులు చేయకు, డబ్బు చాలా ఖర్చు అవుతుంది అంది. నాకు డబ్బు ఖర్చు తగ్గించాలంటే మీ చేతిలోనే ఉంది. రైలు కూత వేసి కదిలింది. అమ్మాయి గారు, ఉంటాను అన్నాడు. సరే అంది. ఉంటాను, మీరు జాగ్రత్త, రైలుతో ఒడివడిగా నడుస్తూ అన్నాడు. అతని ముఖంలో ప్రియమైన వ్యక్తికి దూరం అయిపోతున్న బాధ స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు కూడా జాగ్రత్త, కాంచన చేయి చాచింది. అతను హఠాత్తుగా అనాలోచితంగా ఆ చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. మీకు నేనున్నాను, మీరు బెంగపడకండి, బాగా చదువుకోండి. రైలు వేగం అందుకుంది. జయసింహ కాంచన చేతిని వదలలేనట్టుగా వదిలేశాడు. కాంచన అతను కనిపించే వరకు చెయ్యి ఊపుతూనే ఉంది. అతను చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. కాంచన కళ్ళల్లో నీటి పొరలు కమ్మినాయి. జయసింహ మాటలు ఆమె ఒంటరి హృదయానికి ధైర్యం కలిగిస్తున్నాయి. ఒక్కసారి చెయ్యి చూసుకుంది. ఇంకా అతని స్పర్శ అక్కడే ఉన్నట్టుగా అనిపించింది. ఆ స్పర్శలో ఎంత స్నేహభావం, ఎంత అభిమానం, అతని నోటితో చెప్పలేని ఆత్మీయత ఏదో కాంచనకి అర్థమైంది. ఎవరమ్మా అతను? పక్కనున్న ఆవిడ అడిగింది. మాకు తెలిసిన అతను అంది. ఆవిడ కాంచనని ఎగాదిగా చూసింది. చదువు సంస్కారం గల ఈ యువతికి మొరటుగా రౌడీలా ఉన్న ఆ యువకుడికి స్నేహమేమిటో, ఆ అప్పగింతల్లో అంతరార్థమేమిటో. కాంచన ఆ ఊరికి కన్నీళ్లతో వీడుకోలిచ్చింది. జయసింహ స్టేషన్ బయటికి వచ్చాడు. అక్కడ బాదర స్టేషన్కి వస్తున్న ప్రభాకర్ కనిపించాడు. జయసింహ అతన్ని చూడగానే కాలర్ బిగించి పట్టుకున్నాడు. దొంగ రాస్కెల్, నువ్వు మనిషివేనా? మాస్టారు పోయి అమ్మాయి గారు కష్టాల్లో ఉంటే ఇల్లు స్వాధీనం చేసుకుంటావా? నీ కాళ్ళు నేను విరగ్గొట్టకపోతే నువ్వు ఇంట్లోంచి కదలకుండా ముసలం విరగ్గొడితే ఇంట్లోంచి కదలకుండా ముసలమ్మలా కూర్చుంటావు. అతను చేయి ఎత్తి కొట్టబోయాడు.
ప్రభాకర్ జయసింహని బలంగా తోసేసి ఇల్లా స్వాధీనమా అన్నాడు అయోమయంగా. అమాయకంగా మొహం పెట్టావంటే నాకింకా మండుతుంది. ఏమిటో తెలియదా? చెప్పనా? పంతులు గారిల్లు అంటూ ఒకటి వేశాడు, కాంచనమ్మ గారిల్లు అంటూ ఇంకోటి వేశాడు. అతను ప్రభాకర్ని పోట్ల గిత్తల ఆవేశంగా కుమ్ముతుంటే అక్కడున్న జనం పోగై ఇద్దరిని విడదీశారు. ఇంతలో ఎవరో పరుగెత్తి పోలీసులని పిలుచుకువచ్చారు. వాళ్ళు కేసు రాసుకొని జయసింహని అరెస్ట్ చేశారు. సుబ్బమ్మ అతను చూడటానికి వచ్చి బాగా చీవాట్లు వేసింది. నువ్విట్టా కటకటాల వెనుక కూర్చుంటే అమ్మాయి గారిని ఎవరు చూస్తారు అంది. జయసింహ తలదించుకున్నాడు. జన్మలో ఎప్పుడూ ఆవేశపడనని వాగ్దానం చేశాడు జయసింహ. ప్రభాకర్ ఇంటికి వచ్చాడు. వస్తూనే డాడీ డాడీ అను అరుస్తూ వచ్చాడు. అతని అరుపులకు తండ్రి, నౌకర్లు, అన్నపూర్ణమ్మ అందరూ ఆశ్చర్యపోయారు. అతన్ని అంత కోపంగా వాళ్ళింతవరకు ఎప్పుడూ చూడలేదు. ప్రభాకర్ పిచ్చి పట్టిన వాడిలా ఉన్నాడు. డాడీ, కాంచన దగ్గర నుంచి అనంతయ్య గారి ఇల్లు స్వాధీనం చేసుకోమని మీకెవరు చెప్పారు? మీరు మనిషేనా అసలు అన్నాడు. నేనేం చేశాను? నేనెప్పుడు చెప్పాను అన్నాడు ప్రసాదరావు. నువ్వు చెప్పకుండానే భూషయ్య వెళ్ళి ఆ ఇల్లు తాకట్టు ఉందని ఆ డబ్బుకి బదులు ఇల్లు స్వాధీనం చేయమని మన తరఫున అడిగాడా? ప్రసాదరావు తెల్లబోయాడు. నేనసలు చెప్పనే లేదు. అసలు ఆయన పోయాడు. వెళ్ళి చూడటానికి కూడా ముఖం చెల్లక నేనేడుస్తుంటే ఈ గోల ఏమిటి? ఊరిలో తలెత్తుకోలేకపోతున్నాను. అసలు ఈ బాధకంతటికి నువ్వే కారణం అన్నాడు ఆయన కోపంగా. మరి భూషయ్యని ఎవరు పంపారు? అత్తయ్య, నువ్వా? నాకేం తెలుసురా? అసలు అప్పు తీసుకున్నాడనే నాకు తెలియదు. మరెవరు పంపారు? పిడికిలి బిగించి అరిచాడు. నేను. వెనక నుంచి వినిపించింది. ప్రభాకర్ తిరిగి చూశాడు. అక్కడ రజని నిలబడి ఉంది. ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? ఇప్పుడేం జరగరానిది జరిగిందని అంది. ప్రభాకరు మెట్ల దగ్గరికి వచ్చి అక్కడ నిలబడిన రజనీని చూస్తూ నువ్వా అన్నాడు. అవును, నేనే. మీరేగా మీ నాన్నగారికి రావాల్సిన పాత బాకీలు చాలా ఉన్నాయని చెప్పారు. నేను అవి భూషయ్య చేత వసూలు చేయిస్తాను అంటే సరే అన్నారు. రజని నిలదీసినట్టుగా అంది. అన్నాను, కానీ ప్రభాకరు రెప్పలు అల్లాడినాయి. ఆ పాత బాకీల్లోనే ఇది వస్తుంది. ఆయన చచ్చిపోయాడు. కాంచనని అడిగాం. ఆవిడ అప్పులు తీర్చలేం అని ఇల్లు స్వాధీనపరిచింది. ఇందులో అందరూ ఇంత గొంతు చించుకోవాల్సిన పనేమిటో నాకైతే అర్థం కావడం లేదు అంది. ప్రభాకరు జవాబు చెప్పలేకపోయాడు. రజని ఈ ఇంటి అధికారాలు అన్నీ ఒక్కొక్కటి మెల్లమెల్లగా తన చేతిలోకి తీసుకుంటోంది. ఇనపెట్టి తాళాలు ఆమె చేతికి వచ్చాయి. అందులో ఉన్న ప్రో నోట్లు చూసి ఇవన్నీ వసూలు చేస్తే మనం హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవచ్చు అంది. హైదరాబాద్లో మనకి ఇల్లెందుకు అన్నాడు ప్రభాకర్. మీరు చదువు పూర్తి చేయాలి. ఉద్యోగం కూడా అక్కడే రావచ్చు. మనకి పిల్లలు పుడితే వాళ్ళు ఆ పల్లెటూరులో ఉండి ఎలా చదువుకుంటారు? వాళ్ళు హైదరాబాద్లో ఉంటానంటే ప్రసాదరావు కూడా ఆనందం వేసింది. వాళ్ళకి దూరంగా ఉంటానే హాయ్ అనిపించింది ప్రసాదరావుకి. నువ్వేమైనా చెయ్యమ్మా, వాడి చదువు పూర్తి అయ్యేటట్టు చూడు అన్నాడు ఆయన. అలాగే లేండి అంది. ఆ క్షణం నుంచే ప్రభాకర్ చదువు కోసం హైదరాబాద్లో ఉండే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. అనంతయ్య పోయినాడనే వార్త తెలిసిన రోజునే రజని ప్రభాకర్ని హైదరాబాద్కు పంపింది. అతను అక్కడ ఇల్లు ఒకటి బేరం చేసి దానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ రాతకోతలు పూర్తి చేయించి ఊరికి తిరిగి వచ్చేసరికి అనంతయ్య పోయి 10 రోజులు అయిందని తెలిసింది. కాంచన వచ్చింది. ఊరిలోనే ఉంది. ప్రభాకరు తండ్రిని వెళ్ళి చూసిరా వచ్చారా డాడీ అని అడిగాడు. వెళ్ళలేదురా. ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను అన్నాడు. నువ్వైనా వెళ్ళి చూసిరా అని కొడుకు చెప్పాడు. రజని తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణ వింది. ప్రభాకర్ మనసు రజనీకి బాగానే అర్థమైంది. అతనిది జాలిగుండె. ఆ జాలిగుండె అనే బలహీనత ఉండబట్టే తను ఈ ఇంటికి అధికారిని కాగలిగింది. ఈ విషయం తను కలలో కూడా మర్చిపోకూడదు. ఈ జాలిగుండె వల్లనే తనకి మళ్ళీ ఎప్పుడైనా ప్రమాదం కూడా ముంచుకుని రావచ్చు. అందువల్ల ప్రభాకర్ చేసే ప్రతి పని, అతను మాట్లాడే ప్రతి మాట, అతను కలిసి మెలిసే ప్రతి వ్యక్తి తనకి తెలిసే ఉండాలి. రజని ఆ రోజే తలనొప్పిగా ఉందని పడుకుంది. ఒంట్లో బాగాలేదని అన్నం తినలేదు. ప్రభాకర్ ఇక రజని మంచం వదలలేదు. అనంతయ్య ఇల్లు స్వాధీనం చేసుకోకపోతే కాంచన ఈ ఊరు మళ్ళీ మళ్ళీ వస్తుంది. కాంచన ప్రభాకర్లని కలవకుండానే తను ఆపలేదు. ఈ ఊరు ఇక కాంచన రాకూడదు అంటే ఆ ఇల్లు లేకుండా చేయాలి. అందుకే భూషయ్యని పిలిచి అది స్వాధీనం చేసుకోమని పంపించింది రజని.
ప్రభాకరు పంపాడు. అంటే కాంచన మారు మాట్లాడకుండా సంతకం పెట్టేస్తుందని రజనీకి తెలుసు. రజనీ అనుకున్నది అయ్యింది. కాంచన సంతకం పెట్టేసింది. ఊరు నుంచి వెళ్ళిపోయింది. రజనీకి ప్రభాకర్ ఏం చేస్తాడో బాగా తెలుసు. తన మీద అలుగుతాడు, భోజనం చేయడు, మాట్లాడకుండా భీష్మించుకుని కూర్చుంటాడు. అలా ఎన్నాళ్ళో అతను ఉండలేడు. తన మాటల చాతుర్యానికి అతను మళ్ళీ ఇట్టే కరిగిపోతాడు. రజనీకి అతని మీద ఇంకా అధికారం పెరిగింది. ఎందుకంటే రజనీ తల్లి కాబోతుంది. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా సరే పెళ్లి చేసుకుంటే వెంటనే పిల్లల్ని కనేయాలి. తనకి పిల్లల్ని కన్నా భార్యని కష్టపెట్టిన మగవాడిని మన సంఘం క్షమించదు. ఆ సంగతి రజనీకి బాగా తెలుసు. దానికి తోడు అన్నపూర్ణమ్మ అమ్మాయిని ఏమీ అనకురా, ఒట్టిపిల్ల కూడా కాదు అంటోంది. అన్నపూర్ణమ్మ రజనీతో పోట్లాడి లాభం లేదని, తనకి ఆ ఇంటిలో స్థానం లేకుండా చేయగలదు అని గ్రహించి రజనీకి అణకువగానే ఉండటం ప్రారంభించింది. ప్రసాదరావుకి మాత్రం రజనీ పద్ధతి నచ్చదు. ఆ నచ్చలేదన్న విషయం రజనీ లెక్క చేయదు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు దీని మీద, ఈ ఎపిసోడ్ మీద కలిగిన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందామండి. ఉంటానండి.